దేవుని వాక్య భావంలోకి వెళ్ళే ముందు మనం క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి దేవ, నీకు స్తోత్రం. నీ ప్రియ బిడ్డలు ఇప్పుడు మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపరచుకుంటున్నారు. నీ యొక్క మర్మము, నీ వాక్యపు లోతులు మన బిడ్డలు గ్రహించినట్లు కృప చూపాలి. పరిశుద్ధాత్మ దేవ, ఈ దీనిని మరో చేసుకుని మీరే చుట్టుగా చక్కగా మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందమని నీ బిడ్డలకు ఈ లోతైన మర్మాలు అర్థమయ్యే రీతిగా రూపం మీద దొరికినట్లు తేనె లాంటి రుచి వాటిని వాక్యం నుంచి మరి కలగ చేయమని మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాదాపు క్రైస్తవులు బైబిల్ తెలిసిన చాలా మంది ఈ రోజులను లెంట్ డేస్ గా, శ్రమ దినాలుగా పాటిస్తుంటారు. 40 రోజులు. మొన్న బుధవారం నుండి మరి ఏప్రిల్ 4వ తారీఖు వరకు, ఈస్టర్ వరకు మనం శ్రమ దినాలుగా పాటిస్తుంటున్నాం. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆయా సంఘాల్లో ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం ఉండి కొంతమంది దైవత్తులని ప్రార్థనలో ఉంటుంటారు. అయితే ఈరోజు నేను చెప్పే అంశం మీద జాగ్రత్తగా గమనించండి. ఉపవాసము ఉంటున్నారా? మీరు ఉపవాసం ఉంటున్నారా? బైబిల్ ఏం చెప్తుంది అసలు ఉపవాసం గురించి? మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసుకోండి. బైబిల్ లేఖనాల నుంచి నేను ముందు గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. చూడండి, వేషధారుల వలె దుఃఖముఖులై ఉండదు. ఇక్కడ ఈ వచనాన్ని గమనిద్దాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండదు. అంటే ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి చూస్తే కొంతమంది వేషధారులు కూడా ఉపవాసం ఉంటారు. అంటే పైకి భక్తిగా ఉంటున్నాం అన్నట్టు అక్కడ ఏం రాసింది? ప్రభు వాక్యం చెప్తుంది, మీరు వేషధారణ వలె దుఃఖముఖులై ఉండదు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. చూడండి, ముఖాలు చిన్న పుచ్చుకొని వికారం చేసుకొని మేము ఉపవాసం ఉంటున్నామని మనుషులకు కనబడవాలని చేసేవారు కొంతమంది ఉంటారు. మనం ఎప్పుడైనా కూడా నేను చెప్తున్నా, మనుషులు ఆత్మలో చూసేది, దేవుడు చూడాలి. మనము ఇప్పుడు నా మనసులో ఉన్న కోరిక ఏదో, నా బాధ ఏదో నాకు దేవుడికే తెలుసు. అదే మనము దేవుని ఎదుట, దేవా నేను ఉపవాసం ఉంది, ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నామని దేవుడు చేసుకుంటే సరిపోతుంది. నేను 10 మందికి చెప్పాల్సిన పని ఇక్కడ లేదు. మనుషులకు కనబడవాలని మీరు దయచేసి చేయొద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. చూడండి, ఉపవాసం చేయించినప్పుడు నీ తల నూనె పెట్టుకొని, వింటున్నా, నూనె పెట్టుకొని నీ తల అంటుకొని ముఖం కడుక్కొని రహస్యమందు చూసే దేవుడికి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు రహస్యమందు చూసి నీ తల్లి నీకు ప్రతిఫలం ఇస్తున్నాం. ఎవరైనా ఉపవాస ప్రార్థన వ్యర్థం కాదు. బాగా పెట్టుకోండి. నీ జీవితంలో ఒక్కరోజు నీ మనసులో అనుకొని నువ్వు ఉపవాసంలో ఉన్నావనుకో, అస్సలే వ్యర్థం కాదు. ఎప్పుడు కూడా మీరు మనుషులు చూడాలని, సంఘంలో మెచ్చుకోవాలని, పాస్టర్ గారు చాలా మంచి విశ్వాసాన్ని పొగడాలని కాదు ఉపవాసం ఉండేది. సంఘం బైబిల్లో చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నువ్వు ముఖం కట్టుకొని, తల నూనె పెట్టుకొని చక్కగా ప్రభు వాక్యాన్ని బట్టి మనం ఉండాలి. కానీ ముఖం చిన్నపుచ్చుకొని ఇవ్వాలనేది లేదని అప్పుడు దాని వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే మీరు ఉపవాసం ఉంటున్నారా? ఉపవాసం ఉంటే బైబిల్ ఏం చెప్తుంది? ముఖం కడుక్కొని, తల నూనె పెట్టుకొని చక్కగా రహస్యమందు చూసేదానికి ప్రార్థన చేసుకోవాలి. నూనె లేకుండా ఏదో స్నానాలు చేసుకొని బట్టలు వేసుకొని వచ్చి అట్లా తల కూడా నూనె
ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంది, ఉపవాసం ఎందుకున్నారో మీరు లేఖనాలు చూస్తే మీకు తెలుస్తుంది. ద్వితీయోపదేశ గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి, ఇది మోషే ఉపవాసం ఉన్నాడు. మోషే గురించి మీకు తెలుసు కదా, మోషే ఉపవాసం ఉన్నాడు. ద్వితీయోపదేశ గ్రంథం 9వ అధ్యాయం 9 నుంచి చూడండి. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగుళ్ళు 40 రాత్రులుంటిని. చూడండి, మోషే దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడి దేవుడు ఈ లేఖనాలు, ఈ పరిశుద్ధ వాక్యం రాతి పలకల మీద రాసించింది. ఇప్పుడు మన బైబిల్ ప్రింటింగ్ ఉంది కదా, ఆ రోజుల్లో దేవుడు చేతికి రాకపోతే రాసిచ్చిన రాతి పలకలు మోసకి ఇచ్చినప్పుడు మోసే ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? 40 రాత్రుల్లో 40 పగలు రాత్రి ఇంత టైం దేని దగ్గర స్పెండ్ చేసాడు. అందుకే నేను మీకు చెప్తున్నా, మోసే అంత భక్తిగా ఉన్నాడు. 40 రాత్రులు 40 పగలు. కాబట్టి మనం దీన్ని 40 days గా తీసుకుంటాం అన్నట్టు. ఎక్కువ 40 days గా తీసుకొని మనం చాలా మంది క్రైస్తవులమైన మనం 40 రోజులు 20 days గా తీసుకుంటాం. మరి ఎందుకంటే మోసే టైంలో కూడా అలనాడు 40 రోజులు దివారాత్రులు భోజనం అని దేవునితోటి మరి ప్రార్థించినట్టు మనం చూస్తుంటున్నాం. ఇంకా అదే ద్వితీయోపదేశకాండం 9:25 నుంచి 29లో చూడండి, ఇశ్రాయేలీయులు కాగా నేను మునుపు సాగిల పడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిల పడితిని. చూడండి, మనము దేవుని సన్నిధికి వచ్చి కనీసం మోకాళ్ళు కూడా ఉందామా? మోకాళ్ళు కూడా ఉండలేకపోతాం. కానీ దేవుని సన్నిధిలో మోసే సాగిల పడడం అంటే సాష్టాంగా పడి ప్రార్థన చేసింది. ఇప్పుడు అట్లా మనం సాష్టాంగా పడితే మన స్టైల్ పోతుంది. మనం ఇప్పుడు ఏమనుకుంటారు అట్లా చేస్తే? కానీ నేను మీకు ఒకటి చెప్తున్నా, దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని చింపుకోండి. దేవా నువ్వు ఎందుకు ఇయ్యవు, నాకెందుకు నా బాధ తీయవని దేవుని సన్నిధిలో బలంగా ఉపవాసం ప్రార్థన చేయాలి. మోసే అయితే సాగిల పడి దేవుని సన్నిధిలో 40 రోజులు 40 రాత్రులు సాష్టాంగా పడి ప్రార్థన చేసిండు. మనం చెప్తాం, ఇప్పుడు నేను 1 గంట లేట్ చెప్తేనే పోతాం, మాకు లేట్ అవుతుందంట, మాకు లేట్ అన్నంట. నేను మీకు వాక్యం చెప్తున్నా, ఏమని ఉపవాసం ఉంటున్నారా? మోసే 40 రోజులు 40 రాత్రుల నుండి సాగిల పడి దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. కనీసం అయ్యా నువ్వు ఇద్దరన్నా నీ మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నావా చెప్పు. అంత సుఖంగా మరిగిందో కడుపు నిండినోడికి దేవుడితో పని ఉన్నట్టున్నది. దైవజనులు అప్పుడు ఎలా ప్రార్థన చేసిందో అలా మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. సాగిల పడి ఆయన మోసే ప్రార్థన చేసాడు. మనం సాగిల పడు సోపాలు కూడా దిగం, బెడ్ కూడా దిగకుండా ప్రార్థన చేస్తుంటాం. అందుకే కదా కార్యాలు జరగలేకపోతున్నాయి. నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుని ఎదుట మనం తగ్గించుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళమై ఉండాలి. ఇక్కడ 40 రాత్రులు 40 పగళ్ళు భోజనం మాని సాష్టాంగా పడి మోసే ప్రార్థన చేశాడు. ఇలా సాష్టాంగా పడ్డ వాళ్ళకి ఎవరు తెలుసా? జ్ఞానులు కూడా ప్రభును ఆరాధించి పూజించేటప్పుడు వాళ్ళు సాష్టాంగా పడి ఆరాధించి పూజించి యేసు ప్రభును. మనం యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, పాటలు పాడుతున్నాం. కానీ మనకు కాళ్ళు నొప్పులాయ, కీళ్ళు నొప్పులాయ, నడుము నొప్పులాయ, బీపాయ, షుగర్ అని ఇన్ని రోగాలతో వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఈరోజు ప్రార్థన చేసుకునే ధన్యత మనకు ఎట్టబోవు లేదు. అవునా? దేవుని సముఖంలో ఈయన 40 రాత్రులు 40 పగలు సాష్టాంగ పడి ప్రార్థన చేసిండు. ఎందుకు చేసిండో చూడండి. యెహోవా మిమ్మును నశింప చేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పి తిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహు బలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థమైన జనమును నశింప చేయకుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము. ఇక్కడ మోషే
నాతో దివారాత్రులు తన కొరకు ప్రార్థన చేసుకోలే. నన్ను మంచి ఉంచి దేవుడా, నాకు మంచి చేసి, మంచి కాలి, మంచి ఆరోగ్యం అని ప్రార్థన చేయాలి. ఈయన ప్రార్థన చేసింది దేని కొరకు తెలుసా? ఎందుకు కొరకు తెలుసా? ఇశ్రాయేలీయులు కాఠిన్యంతో పాపంతో ఉన్నారు. దేవా, మీ మహా కనికరం చొప్పున వారిని జ్ఞాపకం చేసుకొని, ఈ పాపం వారు నీ ఎదుట పాపం చేసింది కాబట్టి దయతో వాటిని క్షమించమని ఇశ్రాయేలీయుల కొరకు 40 రోజులు ప్రార్థన చేసింది. ఈ రోజులలో ప్రతి పాస్టర్ కానీ విశ్వాసి కానీ సంఘం కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాల్సిన భారం ప్రతి వారి మీద ఉన్నది. మోసే తీసుకుంటే మోసే 6 లక్షల మంది కొరకు ప్రార్థన చేసింది. మనం ఎంతమంది కొరకు చేస్తున్నాం? ఏమైనా మీరు వాళ్ళు ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళ వాళ్ళ స్వార్థం కొరకే చేస్తున్నారు. అవి వింటాడు దేవుడు, వింటాడు, కానీ ప్రతిఫలం ఏందా? నేను చెప్తున్నా, ముందు సంఘం కొరకు, ప్రజల కొరకు, దేవుని తెలుసుకోవాలని, దేవాన్ని మహిమను చూడాలని ప్రార్థన చేయాలి. ఎంతో మంది దేవుని సువార్త ఎంతో మందికి చేరక, ఎంతో మంది నమ్మక, ఎంతో మంది పాప జీవితంలో నశించిపోతున్నారు. మోసేలాగా ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయవలసిన భారం మన పైన ఉన్నది. అందుకే మన ఉపవాసము మోసేలాగా 40 రోజులు కనీసం ఉండకపోయినా ఒక్కరోజు మన గ్రామం కొరకు, మన మండలం కొరకు, మన జిల్లా కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు ఇంతమంది ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు ఖచ్చితంగా. మరి ఇక్కడ మోషే అయితే ఆ రీతిగా మరి వారి దేవునికి విరోధంగా పాపం చేసినందుకు ప్రార్థన చేసింది. దేవుడు ఆ ప్రార్థన విని వారిని క్షమించాడు. అదే ద్వితీయోపదేశ కాండం 10:10లో దేవుడు వారిని క్షమించినట్టు నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు మోషే ఎన్ని రోజులు చేసిండు ఉపవాస ప్రార్థన? 40 రోజులు దివారాత్రులు ప్రార్థన చేసిండు. ఇంకా ఏరియా కూడా ఉపవాస ప్రార్థన చేసిండు. మరి మీ ప్రార్థన ఎట్లుందో, మోసే ప్రార్థన ఎట్లుందో మనము ఒకసారి చూసుకోవాలి. ఏరియా ప్రార్థన ఎట్లా చేసిండు, ఎందుకు చేసిండు అంటే 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4లో రాయబడ్డారు. చూడండి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. విసిగిపోయి ప్రార్థన చేశాడు. జీవితంలో బాబు పెట్టుకోండి, ఏ మనిషికైనా తీసుకొస్తుంది ఒక రోజు. కడుపు నిండి ఉన్న, ఆస్తి ఎక్కువ ఉన్న, అంతస్తు ఎక్కువ ఉన్న, ఏ స్థాయిలో ఉన్న జీవితం మీద విరక్తి కలిగిపోతుంది. ఈ దైవజుడైన ఏది అప్పుడు విరక్తి కలిగింది. విరక్తి కలిగి ఒక బదరి వృక్షం కింద పరుండి, దేవాలయ కాదు బతికిన కాడికి కాలుగా నన్ను తీసుకుని ఈ లోకంలోకి వెళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. అయితే అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఆయన ఉపవాసం ఉన్నాడు. అక్కడ ఏరియా ఉపవాసం ఎందుకు తెలుసా? ఏమిటో తెలియదు, చచ్చిపోతే అయిపోతుంది. మరణాపేక్ష వాడైండు. ఏం ముట్టాలని, ఏం తినాలని అనుకొని ఆ చెట్టు కింద అనుకున్నప్పుడు ఒక దేవదూత వచ్చి అతన్ని లేపి ఏమని చెప్తుంది? భోజనము చేయమని చెప్పింది. భోజనము చేయమని చెప్తుంది. మనము ఉపవాసం ఉన్నప్పుడు టైం అయిందా, 3 అయిందా, అయింది కదా, టైం అయింది, భోజనం చేయాలి, ఉపవాసం ఉన్నాం అనుకుంటాం. నిజంగా ఉపవాసం ఉంటే దేవుడికి తెలవాలి. ఈయన మరణాపేక్ష గలవాడై ఉపవాసం ఉంది, ఏం తినకుంటుంటే దేవుడు తన దూతను పంపి ఏం చేయాలి? లేచి భోజనం చేయి, నేను ఉన్నా కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అని దేవదూత చెప్పింది. మనం ఇంత ఉపవాసాలు ఉంటాం, దేవదూతలు చెప్పడానికి చెప్తేనే ఆ దేవదూతలు మన దగ్గరికి వచ్చిందా? మనం ఉపవాసం పెట్టిందా చూసుకోవాలి. చదువు. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. చూడండి, జల్దీ లేచి చూసిండు. లేచి చూసే వరకు అతని కాళ్ళ దగ్గర కాల్చబడిన అప్పం, నీళ్ళ బుడ్డి కూడా ఉన్నది. చూడండి, దేవుడు ఆశ్చర్యకాడు కాదా? ఈ లేఖనాలు చూస్తే మీరు ఎప్పుడు కూడా తెలియదారిపోతారు. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నా జీవితం చెప్తాయా అంటే ఎందుకు కుమిలిపోయేది? నీ స్థితి దేవుడికి తెలుసు.
ఈయన మరణాపేక్ష గల వాడు ఏలియా ఆ బదరి వృక్షం కింద తినకుండా అంటే దేవదూతను పంపిలే ఏలియా నువ్వు ఎందుకు ఇట్లున్నావులే అని లేపి ఈయన చేసుకున్నాడు. ఆ చెట్టు కింద కొట్టలే ఇలా ఏం లేదు, ఆల్రెడీ చేసి పంపించింది దేవుడు. అదే లేమిలోకి దేవుడు జీవాన్ని పంపిస్తాడు, ఏమి లేకుండా దేవుడు ఇస్తాడు. నీవు విశ్వాసం అయితే, నువ్వు విశ్వాసం అయితే నిజంగా ప్రార్థనలో ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేస్తే ఏదైనా జీవితంలో సాధించవచ్చు, ఏదైనా సాధించవచ్చు. అందుకే ఉపవాసం స్ట్రిక్ట్ గా దేవునికి మనకు తెలిసి మాత్రమే ఉండాలి. వింటున్నా తర్వాత సాక్ష్యం ఇవ్వచ్చు. ఏది ఆ ఉపవాసం ఉంటే దేవుడు తన దుద్దం పంపి లేచి చూసే వరకు కాలగల అప్పం నిలబడుతున్నది, లేచి తిరిగి ఏరియా నువ్వు ఎందుకు ఉపవాసం ఉన్నావని చెప్తున్నాను. ఏమో చెప్తాడు, అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. మళ్ళా భోజనం చేస్తున్నాడు, మళ్ళా అనుకున్నాడు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన ఓరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. చూడండి, ఇక్కడ మీరు గమనించాలి వాక్యం. మనం 40 రోజులు ఎవిడెన్స్ తీసుకున్నాం కదా. మోసే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. ఇక్కడ ఏరియా ఎన్ని రోజుల ప్రయాణం చేసిండు? 45 దినములు ప్రయాణం చేసిండు. 40 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని మనం చూస్తున్నాం. ఈ 40 రోజులు మరి ఈయనకు బలం ఎట్లా వచ్చింది? దేవుడు పెట్టిన ఆహారం తింటే. దేవుడు నిన్ను నన్ను దీవిస్తే నీ జీవితం ధన్యమైపోతుంది, నువ్వు స్వస్థత పొందుతావు, నీ కుటుంబ సమస్యలు పోతాయి. అందుకే ఉపవాస ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మన ఈయన చెట్టు కింద పడినప్పుడు టిల్లు లేవా, నీళ్ళు లేవా, దేవుడు లేపి అద్భుతం చేసేడు. లోకం నిన్ను వెలువేయచ్చు, ద్వేషించవచ్చు, కులం నిన్ను కాదనొచ్చు, వద్దనొచ్చు, కానీ దేవుడు మాత్రం అలా చేయడు. నువ్వు ఉపవాసం నుండి చేసిన నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఏనాడు ఏ రోజు వ్యర్థం చేయడు. అందుకే మనం ఉపవాసం ఎట్లుండాలంటే దేవుడు చెప్పినట్లు వాక్యానుసారంగా ఉండాలి. మనం తలములు పెట్టుకొని ముఖం కట్టుకొని దేవునికి రహస్యమందు చూసే దేవునికి మనకు ఉంటే చాలు. మన కోరిక ఆయన ఖచ్చితంగా నెరవేర్చాడని వాక్యంలో మనం క్లియర్ గా చెప్తుంది. ఈ దైవజనుడు అయిన మోషే 40 దివారాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఏలియా చనిపోతారనుకోని చెట్టు కింద పండుకుంటే దేవుడు ఉపవాసం ఎందుకున్నావులే అని ఆహారం సిద్ధం చేసి 40 దివారాత్రులు నడిపించే బలం ఇచ్చాడు. నీకు ఇయ్యడా దేవుడు? నువ్వు ఉపవాసం ఉండు, ఏలియాలా ఉండు, మోషేలా ఉండు. డిసైడ్ అయిపోవాలి జీవితం. దేవాలు ఉన్నావు, ఇరుకులో విశాలత నెరవేర్చే దేవుడు, రోగంలో బాగు చేసే దేవుడు, కష్టంలో ఆదరించి ఓదార్చే దేవుడు అని చెప్పి మీరు నిజంగా ఈ నెగిటివ్స్లో చక్కగా ఉపవాసం మీ మనసుకు తోసిన ఉపవాసం చేస్తే బాగుంటుందని నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఇంకొకటి కూడా, ఇంకొక అహాబు రాజు కూడా ఉపవాసం ఉన్నాడు. అదే 1వ రాజుల గ్రంథం 21లో చక్కగా రాయబడి ఉంటుంది. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27 నుంచి చూడండి. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూసితివా? చూడండి, దేవుడు చూస్తాడు ఉపవాసం ఉన్నప్పుడు. ఈ అహాబు రాజు ఏం చేసిండు తెలుసా? ఈయన రాదు కదా, సింహాసనం దిగిండు, సూటుబూటు తీసేసిండు, కిరీటం తీసేసిండు, తీసేసి గోనె పట్ట ధరింపజేసుకొని గోనె పట్ట మీద పరుండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఏడుస్తూ ఉపవాసం ఉండి దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని తాను తప్పు తెలుసుకొని ప్రార్థన చేసిండు. అయ్యా, మనం మన ప్రార్థనలు ఈ నెగిటివ్స్ లో ఉపవాసంలో అనుకుంటాను, మనకు తెలిసిపోతుంది ఎంతవరకు మనం ప్రార్థన చేసుకుంటున్నాం, మన ఉపవాస ప్రార్థన ఎలా ఉంటుంది. అందుకే మీరు ఉపవాసం ఉంటే మీరు దైవజనులు ఎలా చేసిందో చూసుకోండి. ఆ అహాబు రాజు
ఉపవాసం ఉన్నప్పుడు గోనె పట్ట వేసుకొని కింద కూర్చుండి వ్యాధిలో పడి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిండు. మనకి ఏడుపు ఎప్పుడు వస్తుందండి? కష్టం బాగున్నప్పుడే వస్తుంది. కడుపు నిందని కొత్తదా? అందుకే మీ హృదయాలను చూపుకొని ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటూ మనం అహాబులాగా మన తప్పులన్నీ మనం తెలుసుకొని, దేవా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా గ్రామాన్ని, నా మండలాన్ని, నా రాష్ట్రాన్ని, దేశాన్ని మార్చని ప్రార్థన చేసే దేవుడు మన ఏరియాను దేవుడు తన కృపతో నింపి ఆశీర్వదిస్తాడు. ఇలాంటి ప్రార్థన పనులు లేవాలి, కావాలి, అవసరం కూడా దేవుని సేవలో. కాబట్టి తీసుకున్నందున దేవుని బిడ్డలారా, ఉపవాసం అంటే మనుషులు కనబడే వాళ్ళని కాదు, కానీ రహస్యమందు చూసే నీ తండ్రి ఎడల మీరు ఉపవాసం ఉండాలని నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకొక రాజు కూడా ఉపవాసం ఉన్నాడు. రాజైన దర్యావేషు ఎలాగో ఉపవాసం ఉన్నాడో చూడండి. దానియేలు గ్రంథంలోకి రండి, లేఖనాలు చూస్తే మీకు తెలుస్తుంది. రాజైన దర్యావేషు ఉపవాసం ఉన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18 నుంచి వ్రాయబడ్డది 24 వరకు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18 నుంచి 24 వరకు. అంతటా రాజు తన నగరముకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. చూడండి, నేను చెప్తున్నా, ఈ రాజు ఏం చేసింది తెలుసా? రాజు ఉపవాసం ఉన్నాడు. రాజు ఉపవాసం ఉంటారా? ఉన్నారు కదా. ఆ రాజనగరంలో ఎంతో సందడి, వాయిద్యాలు, విద్యుత్తులు, సంతోషము, ఆ తాగులు తిరుగుతుంటారు రాజనగరాలలో. కానీ ఇక్కడ దర్యావేషు రాజు నగరం ఏం జరిగింది? మళ్ళీ అంతటా రాజు తన నగరముకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. రాజు ఏం చేసిండు? ఉపవాసం ఉన్నాడు. క్రైస్తవ సంఘమా, విశ్వాసులారా, మనం పేరుకు పెద్దలము, సెక్రటరీలము, ప్రెసిడెంట్లము, సంఘంలో పెద్ద బాధ్యతలు తీసుకుంటాం. నిజంగా రహస్యమందు చూచే తండ్రికి ఎంత వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. దర్యావేషు రాజును తీసుకో. రాజు తన నగరంలో ఉపవాసం ఉన్నాడు. సంగీతములు, వాయిద్యములు ఏం జరగకుంటున్నాడు? ఎందుకు చూడండి. అతనికి నిద్ర పట్టకపోయేను. నిద్ర పట్టలేదు రాజుకు. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరబడిపోయేను. చూడండి, ఒక దైవజనుడైన దానియేలును సింహం బోన్లో వేసినప్పుడు రాజుకు నిద్ర పట్టలే. అన్నం తినబుద్ధిగాలే, ఉపవాసం ఉన్నాడు. అయ్యో దేవుడా, నేను అనవసరమైన భక్తి పరుని, ప్రార్థన పరుని, నీతి మంత్రిని నేను ఆ యొక్క సింహం బోన్లో వేశాను అని చెప్పి బాధపడుతూ ఆయన నిద్ర పట్టలేదు. అన్నం కూడా తినబుద్ధి. క్రైస్తవ బిడ్డలైన మిమ్మల్ని ఎవరన్నా వాళ్ళకి అలాంటి గదే కలుగుతుంది. మీరు దేవుడిని తెలుసుకొని మిమ్మల్ని ఏదైనా చేసినా, ఎగతాళం చేసినా, దూషించినా, దేశించినా మీ పక్షంగా దేవుడు వాళ్ళకి అలాంటి క్రియలు చేస్తారని మనం చెప్తారు కదా. రాజుకే నిద్ర పడతలేదు. రాజు దెబ్బకే ఉపవాసం ఉన్నాడు, నిద్ర పడలేదు. అయితే వేగిరమే లేచి రాజు ఏం చేసిండు? సింహాల గుహ దగ్గరికి పోయిండు. సింహాల గుహ దగ్గరికి పోయి ఏమని పిలుస్తుండో? అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా? నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను అప్పించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డా. సింహాల నోళ్లు దేవుడు తన దూతలను పంపి రాత్రి వాటి నోళ్లు మూయించాడు. క్రైస్తవ జీవితంలో బయలుదేరుకు
చిన్న చిన్న రోగాలకు దిగులేందుకు, ఆ కష్టాలు ఉన్నాయి, ఈ శ్రమలు ఉన్నాయి, నాకు ఏ కోరుతున్నదని ఎందుకు? దేవుడు తన దూతలను పంపి ఖచ్చితంగా ఆదుకుంటాడు. అది నాకు అనుభవం, నేను ఖచ్చితంగా కళ్ళారా చూసింది నేను మీకు చెప్తున్నా. దేవుడు నా పేరు బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చాలా గొప్పది. దానియలైతే మరి ఏ తప్పు చేయకుండా ప్రార్థన చేసుకున్నందుకు శిరసాల గోరుకు వెళ్ళవలసి వచ్చింది. సింహాల గోరు వేయబడ్డప్పుడు ఆ సింహాలు చూస్తే ఆ మనిషిని మీద పడి చంపుతాయి. కానీ ప్రార్థన చేసుకున్న దానియలను ఆ దేవుడు విన్న ఆ ప్రార్థన విని దూతను పంపి వాటి నోరు మూయించిండు. ఎవరు మేము ఎదిగి లేచినా, ఎవరు మిమ్మల్ని తెచ్చినా, ఎవరు మిమ్మల్ని దూషించినా దిగులు పడకు. దేవుని బిడ్డారా, దేవునికి అప్పచెప్పండి. దానియలు మన అన్నాడా పట్టుకపోయి గుంజుకపోయి సింహాల మొదలెత్తుంటే, కానీ దేవుడు ఏం చేసింది తెలుసా? రాత్రి నిద్ర పట్టనీయలే, అన్నం కూడా తిననీయలే, చెప్పకే ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఉదయం వేగమే గోవ దగ్గర పోయి అప్పుడు దేవుని శక్తి తెలుసుకుని జీవము కలిగిన దేవుని మన దేవుడు ఎలాంటి వాడు? జీవం కలిగిన వాడు. బొమ్మనాడు బాగా గుర్తుపెట్టుకోండి. మనం పాడపడతాం కదా, జీవమైన యేసు మనకున్నాడు, జీవజలాలు మనకు చూపాడని పాడతారు చక్కగా. నేను మీకు అదే గుర్తు చేస్తున్నా. జీవం కలిగిన దేవుడిని ఆరాధించే బిడ్డలైన మీరు ఈ లెంట్ డేస్ లో ఒక్కరోజైనా ఉపవాసం ఉండి, మీకు నచ్చిన రోజులు ఉపవాసం ఉండి, మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో మరి తగ్గించుకొని కుమ్మరించుకుంటే మీకు క్షేమం, వేరు, నెమ్మది, స్వస్థ అన్ని దొరుకుతాయని నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఇంకోటి, దానియలు కూడా బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉన్నట్టు మనం చేస్తున్నాం. ఇప్పుడు రాజైన దర్యావేసు ఒక్కరోజు ఉపవాసం ఉంటే దానియలు బ్రతికేడు. ఇక్కడ దానియేలు గ్రంథం 9లో దానియేలు ఉపవాసం ఉంటాడు. ఎందుకు తెలుసా ఉపవాసం ఉండేది? యూదా వారి పాపాలను క్షమించమని ఆయన వారితో ప్రార్థన 9:1 దానియేలు గ్రంథం. మాదీయుడగు ఆశ్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథములను గ్రహించి తిని, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనము చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటేనే. ప్రార్థన చూడండి, ప్రార్థన నేను చేస్తున్నా. వాక్యంలో దైవజనుల గురించి మనం నేర్చుకోవాలి. ఆ దానియేలు ఎట్లా చేస్తున్నాడు? అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన పూసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నా మనసు నిబ్బరం చేసుకున్నా. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి చెల్లెలు, మీరు దేవుని ఎదుట మీ కోరికలు, మీ బాధలు, మీ సమస్య పోవాలంటే మీ మనసులో దేవునితో ఒప్పందం చేసుకోండి, నాతోటి కాదు. దానియేలు అదే రీతిగా తగ్గించుకొని గొర్రెపట్ట కట్టుకొని నెత్తిలో పూజ పోసుకొని మరి ఆయన దీనంగా ప్రార్థన చేసిండు. అది మీరు గమనించండి. ఎన్ని రోజులు దానియేలు ప్రార్థన చేసి చెప్పగలరా? అదే దానియేలు గ్రంథం 10:3 చూడండి. దానియేలు గ్రంథం 10:3 చూడండి. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. దానియేలు 3 వారాలు ఉపవాసం ఉన్నాడు. 321 రోజులు ఉపవాసం ఉన్నాడు దానియేలు. మన శక్తిని బట్టి, మీ కోరికను బట్టి, మీ శరీరాన్ని బట్టి మీరు ఎన్ని రోజులైనా దేవుని సముఖంలో ఉండొచ్చు. 40 రోజులు వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ ఉంటాను కాదు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు, తగ్గించుకొని ప్రార్థన చేసిండు. మనము ఉపవాసం ఉండి గొడవలు పెట్టుకుంటా, మనం ఉపవాసం ఉండి భక్తులను అనిపించుకుంటా, తిట్టుకుంటా, ఇట్లా ఉపవాసాలు అయితే మన ఉపవాసం వ్యర్థం కాదా? దానియేలు అయితే తగ్గించుకొని దేవుని ఎదుట మరి ప్రార్థన చేసిండు. కాబట్టి క్రీస్తునారా, మీరు ఎస్తేరు గ్రంథంలో రండి, నేను చెప్తా. బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు, వాళ్ళు ఎట్లున్నారు, మీరు ఎట్లుంటారు, మీరు ఉపవాసం ఉన్నారా, ఉంటే ఎట్లుంటారు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13 నుంచి 16 వరకు చూడండి.
ఎస్తేర్ ఏం చేస్తుందంటే దుష్టుడైన హామాను యూదులను చంపడానికి కుట్ర పన్నుతాడు. అంటే దేవుని బిడ్డలను చంపాలని హామాను కుట్ర పన్నుతాడు. అయ్యో మరి దేవుని బిడ్డలను రక్షించాలని రాళ్ళకి వర్తమానం చెప్పాలని ఈమె 3 రోజులు ఉపవాసం ఉన్నట్టు మనము లేఖనాలు చూస్తుంటాం. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చూడండి. రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమందు ఏమి మాటలాడక మౌనంగా ఉండేలా యూదులకు సహా చూడండి, ఎస్తేర్ ఏం చేసింది తెలుసా? 3 రోజులు ఆ దేవుని బిడ్డల కొరకు ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. ఎందుకంటే దేవుని బిడ్డలను హామాను చంపాలని చూస్తున్నాడు. ఆ బిడ్డలందరినీ తప్పించాలని దేవుని సముఖంలో 3 రోజుల నుండి బాగా ప్రార్థన చేసింది. అసలు పట్టుదల ఎట్లుంటుంది తెలుసా? దేవయ్యాలను అతను మాట్లాడాలని అంతే అని పట్టుదల నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి మొండిగా తయారైపోవాలని. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇప్పుడు సరే అన్నతో కొడుకున్నాడు, మమ్మీ నాకు ఒక 500 ఇవ్వాలని అడిగింది అనుకో, ఇస్తారా? పొద్దున్న ఇచ్చింది అనుకో, 2 కొట్టి 200 100 ఇస్తుంది. అది కూడా కూర్చోన్నాడు అనుకో, నాకు 500 కావాలని నా బుడ్డ అడిగింది అనుకో, ఇస్తారా? ఇంకెందుకు 500 ఉంటుంది. అస్సలు తిండి అనుకో, మొండిగా తయారైంది అనుకో, నాకు 500 ఇచ్చేదాకా రాను నేను తిననున్నాడు అనుకో, తల్లి మనసు ఏమైతుంది? కరిగిపోతుంది. అవునా? నా కొడుకు ఈ పొద్దు నుంచి వాడు ఏస్తాడు తింటలేదు, కాబట్టి రాని తీసుకుని తెచ్చుకొని ఇక్కడ అయ్యేదా? మీరు దేవుని దగ్గర వచ్చి మీ బాధ, మీ కన్నీరు, మీ కష్టం నాకు ఈ దేవుడు నువ్వు తప్ప, నువ్వు జీవం గల వాడు, నువ్వు తప్ప నాకు ఇవ్వలేదని ప్రాధేయపడి దేవుని పట్టుకున్నాడు. ఎస్తేర్ చూడు, ఈ యూదులని ఆ ఇశ్రాయేలును చంపడానికి హామాను కుట్ర పడింది కాబట్టి 3 రోజుల దాకా, ఒక్క రోజు కాదు, మనం 1 గంట, 1 రోజు, ఒక 5 గంటలుగా కూర్చోవాలంటే భయపడతాను. ఎప్పుడు ముగిస్తుందో ఇంటికి పోదాం అనుకుంటాను. ఉపవాసం అంటే 3 రోజులు ఎస్తేర్ ప్రార్థన చేసి ఇశ్రాయేలు తన ప్రజలను ఇబ్బంది కాకుండా దేవుని వల్ల కనికరం పొంది విడిపించింది. లేఖనాలు చదివితే మీకు చెప్తాయి. కాబట్టి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఉపవాస ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. కానీ అది మీకు దేవుడికి లేకపోయి కాలేకపోవాలి. మీ హృదయం దేవునితో ఆయన తట్టు చూడాలి, మరి చాలా తగ్గించుకొని చూడాలి. ఎజ్రా కూడా చాలా ప్రార్థన చేసిండు. ఎజ్రా గ్రంథంలో కండి, ఎందుకంటే నేను మీకు ఏమైనా స్పష్టతలే చెప్తున్నా. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 6 నుంచి 17 వరకు చక్కగా రాయబడ్డది. లేఖనాలు చూడండి. ఎజ్రా గ్రంథం. ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యెహోనా యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చడికి వచ్చి చెరపట్టిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమునైన చేయకుండాను. చూడండి, ఎజ్రా భక్తుడు ఏం చేసింది తెలుసా? ఇశ్రాయేలీయుల చెర నుండి విడుదల పొందాలని భోజనమైనను పానమైనను చేయగా వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసిండు. తన కొరకు చేసుకోలే. దేవా, ఆ ఇశ్రాయేలు ప్రజలను దయచేసి ఈ చెరువుల నుంచి విడిపించు. మీరందరూ నా కొరకు, నేను మరణ స్థితిలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేయలేదా? అవును, అది నా గొప్పతనం కాదు, నా బలం కాదు. మీరు అందరు చేసిన ప్రార్థనని సభాముఖంగా ప్రభుత్వం చెప్తున్నా. ప్రార్థన వ్యర్థం కాదు. మీ కన్నీటి చుక్కలు వ్యర్థం అస్సలే కావు. మీరు చేసిన కన్నీటి ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. మీరు అది గ్రహించాలి. నేను ఇలా ఆయన ఎట్లొచ్చిండు తెలుసా? నా కాళ్ళను లేని కలవాలని చేసిండు తెలుసా? నా నిద్ర బట్టి లేని అంటే అవునా? ఆయన అలాంటి స్థితిలో నన్ను ఎందుకు వచ్చాడు తెలుసా? సంఘం ప్రార్థన, ప్రతి విశ్వాసం నా కొరకు ప్రార్థన చేసింది. ఇక్కడ ఏడ్చుకుంటూ ఇశ్రాయేలు చేసిన వాళ్ళని విడిపించాలని అన్న పానం ఉంచుకోకుండా ఉపవాసం చేసిండు. నువ్వు ఎక్కడ చేస్తున్నావు ఉపవాసం ప్రార్థన? నువ్వు యోచించుకో, ఆలోచించుకో, తగ్గించుకొని ప్రభు సముఖంలో ప్రార్థన చేయి. నేనే కూడా ప్రార్థన చేసిండు. నేనే గ్రంథం 1వ అధ్యాయం 4లో చూడండి.
పక్కకి ఉంటుంది ఈ చూసుకుని మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూడండి, నెహెమ్యా భక్తుడు ఏం చేసింది తెలుసా? యెరూషలేము గుడిని ప్రకారములను అన్ని కూలదోసిండు, కాల్చబెట్టిండు. అయితే ఆయన చాలా రోషము బాగా అనిపించింది. అయ్యో దేవుడా, ఈ యెరూషలేము ప్రకారం ఇవన్నీ కూలిపోయినాయి, వీటి తర్వాత అన్ని కాలబెట్టిండు దేవుడా అని ఏం చేసిందంటే ఉపవాసం ఉండి దుఃఖముతోటి ఆకాశం వైపు, ఆకాశంలో ఉన్న దేవుని వైపు చూసుకుంటూ ప్రార్థన చేశాడు. చూసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని మళ్ళీ కట్టించినట్లు మనం చూస్తున్నాం. నేను మీకు షార్ట్గా చెప్తున్నా, ఉపవాస ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. ఆకాశంలో ఉన్న దేవునికి నువ్వు ఉపవాసం ఉంది ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బాగు చేస్తాడు, స్వస్థపరచాడు. ఇంకా చూడండి, మేము షార్ట్గా చెప్తున్నా, 40 రోజులు నినివే పట్టణస్తులారా, ఈ పట్టణానికి నాశనం రాబోతుందని యోనా ప్రకటించిండు. ఆ యోనా ప్రకటించిన ప్రకటన విన్న మనుషులు, ఆ ప్రతి వారు అల్పులు కొన్ని ధనవంతులు రాజులు అందరూ ఏం చేసింది తెలుసా? గోనె పట్ట ధరించుకొని బూడిదలో కూర్చుండి యెహోవా వైపు, ఆకాశం వైపు చూస్తూ తగ్గించుకొని తమను తాను తగ్గించుకొని ప్రార్థన చేసేడు. 40 రోజులలో ఈ పట్టణం నాశనం కాబోతుంది అని చెప్పినప్పుడు మనకు, నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ప్రార్థన చేసుకునే వారికి ఏ దేవుడు నీ గుడారమో సమీపించదు. ఆ ప్రార్థన ఎట్లుండాలి? విజ్ఞాపన ప్రార్థన అయి ఉండాలి, మనస్ఫూర్తిగా చేసింది అయి ఉండాలి. ఉపవాస ప్రార్థనలు ఆ దైవ భక్తులు చేసినటువంటి గట్టి ప్రార్థనను చేసినప్పుడు ఏ దేవుడు నీ గుడారమో సమీపించరు. ఆ నినివే పట్టణస్తులు తగ్గించుకొని తమ చెడు నడతలను విడిచినప్పుడు ఆ నాశనము రాకుండా దేవుడు తప్పించిండు. నా ప్రియ దేవుడు బిడ్డారా, నీ జీవితంలో కష్టం, దుఃఖాలు, శ్రమలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఈ 2 డేస్ లో విడుదల పొందాలి. అంతే. దేవాలను బాగు చేయి, దేవాల ఉద్యోగం, దేవాల మ్యారేజ్, దేవాల సమస్యలు అని మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. 2 డేస్ అని ఇక శ్రమలు పోతూనే ఉంటాయి, ఫిబ్రవరి మార్చి వస్తుంది, మళ్ళీ మనం ఆరాధన చేసుకుంటూ పోతాం. కానీ పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. రహస్యమందు చూసే తండ్రికి నీకు చాలా సన్నిధ దగ్గర సంబంధం కాదు. ఒక స్త్రీ చేసి చూడండి, లూకాసు సువార్త 2:37 గమనించాలి. ఉపవాస ప్రార్థన ఎంత బలంతో. లూకాసు సువార్త 2:37 అన్న అనే ఒక స్త్రీ ఎట్లా చేసింది చూడండి. 2:37 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చూడండి, ఉపవాసంతో అన్న దేవాలయమును విడవక, రేయింబగళ్ళు ఉపవాసంతో ప్రార్థన చేసింది. ఆమె ఏజ్ కూడా రాయబడ్డది. ఎంత ఉన్నది? 84 సంవత్సరాలు. అంతటా ఇప్పుడు అత్తమ్మలు రాత్రులే ఎవరండి 40 రోజులు ప్రార్థన పెడుతున్నానంటే వచ్చేది ఏసురత్నమన్న అత్తమ్మ ఇద్దరేనా ఊర్లే? నేను చెప్పిన దేవుని సన్నిధిలో కూడా రాయబడతారు. అంత పెద్దలు, అంత ఏళ్ళు ఉన్నా కూడా నేను దేవుని వాక్యం వినండి. అన్న పేరు జీవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఆమె ఎట్లా దేవాలయం విడవక రేయింబగళ్ళు ప్రార్థన చేసింది. మనం 2 డేస్ చేసుకుంటున్నాం. ఈ 2 డేసే రమ్మండి. ఇంకా మీకు ఎవరు చెప్తారు? నా బోధలు ఏమైనా తప్పుంటే నాకు చెప్పండి. ఉపవాసం దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా అని చేసేది గ్రహించండి. అన్నలాగా రేయింబగళ్ళు దేవుని మందిరం అంటే వచ్చేటప్పుడు ఉద్యోగంతో నింపబట్టేటప్పుడు మీ బాధలు తీర్చేటప్పుడు రావాలి. గుడికి రానివాడు ఉండేందుకు లేకెందుకు? ఆయన మందిర ఆవరణంలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని పొందుకొని జీవింపబడాలి. ఇంకా అంత్యోదయ సంగతులు కూడా ఉపవాసం నుండి ఆశీర్వదింపబడ్డారు. కొన్నేరు కూడా 10:30 అపోస్తల కార్యంలో కొన్నేరు కూడా ఉపవాసం ఉన్నట్టు చూడండి. అపోస్తల కార్యం చూడండి 30. అందుకు కొర్నేలి 4 దినముల కిందట
ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేస్తుండగా ప్రకాశమైన వస్త్రము ధరిస్తున్న వాడొకడు నా ఎదుట నిలిచి, ముందేళ్ళు నీ ప్రార్థన నాకు వినబడని, ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉన్నవని ఉన్నవి కనుక నీవు ఒక్కటి వర్తమానం పంపి పేతులను మారుపేరు గల సింహమును గుర్తించున్నాను. చూడండి, ఇక్కడ నేను చెప్తా, కొన్నేళ్ళు ఉపవాసం ఉండి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడితో స్వయంగా చెప్తాను, నువ్వు చేసే ధర్మ కార్యాలు అన్ని కూడా దేవుని సన్నిధికి వచ్చినాయని చెప్తాను. నేను ఇక్కడ సభలో చేసే పరిచర్య చేసే పిల్లల గురించి అన్ని కూడా దేవుడికి తెలుసు. ఏమున్నది, మనం చచ్చిపోయే రోజు ఏం ఎత్తుకపోము. అక్కడికి పోయినప్పుడు జ్ఞాపకార్థంగా మన పనులు ఉన్నాయా లేవా దేవుడు చూసుకోవాలి. అక్కడే కదా దగ్గర చెప్పారు, భూమి ఇక్కడే ఉండడు, నువ్వు గుడికి వచ్చినవా రాదని అని అడిగారు కదా. కొన్నేళ్ళు అయితే నా బ్రతుకున్నప్పుడే కొన్నేళ్ళు నీ ప్రార్థన వినబడ్డది, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి వచ్చినాయని ముందే కొన్నేళ్ళు తెలుపబడ్డది. నేను మీకు చెప్తున్నామా, అందరూ దేవుడికి లెక్క చెప్పాలి, ప్రయోజనం బ్రతకండి. ఈ 40 days 80 days కూడా చక్కగా జరపండి. ప్రార్థనలో విశ్వాసంలో వాక్యంలో ఎదగండి. అదే మత్తయి సువార్తలో కూడా 4:1 నుంచి 13 వరకు రాయబడ్డది. యేసు ప్రభు కూడా 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉన్నట్టు మనకు రాయబడ్డది. అవునా? మీకు మీ ఆత్మానుసారంగా మీరు ఏ ఒక్క రోజైనా, ఒక్క పగలైనా, ఒక్క క్షణమైనా, ఒక గంట అయినా దేవునితో మాట్లాడండి. ఇంకా చాలా మంది అపోస్తులైన పౌరులు 3 రోజులు ఉపవాసం ఉన్నట్లు రాయబడింది. చాలా మంది నేను లేఖనాలు ఎత్తి చూపెడితే చాలా మంది దైవజనులు అలనాడు ఎలా ఉపవాసం ఉన్నారో తమను తాము తగ్గించుకొని తమ హృదయాలను తమ మనసులను చింపుకొని దేవుని దగ్గర దీనంగా ఏదిగా ప్రార్థించారో. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులు కనబడవాలని కాదు, కానీ పరలోకంలో ఉన్న రహస్యాలను చూసే దేవుని దగ్గర చక్కగా ఉండి విజయులై ప్రార్థన చేసుకొని సంఘం కొరకు, గ్రామం కొరకు, మండలాల కొరకు, రాష్ట్రాల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేయండి. భయంకరమైన రోజుల్లో బ్రతుకుతున్నాం. ప్రార్థన లేకపోతే నీ ఇంట్లో దీపం లేనట్టు అని గుర్తుపెట్టుకొని ఉపవాస ప్రార్థనలో ఉద్యోగం పొందాలని ఆశిస్తూ క్లుప్తంగా ముగిస్తున్నాం. దేవుడు ఈ వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసయ్యా మీకు స్తోత్రం. మేము దీనంగా మీ పాఠశాలలో ప్రార్థించుకునే కృపాభాగ్యం మాకు దయచేయండి. ఉపవాసం ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించారు. దైవజనులు ఎలా ఉన్నారో తెలుసుకున్నాం. మేము కూడా ఆ లిస్టులో జీవితం కృపస్తుపడి మేము తగ్గించుకొని దీనంగా ప్రార్థించుకునే భాగ్యం దయచేయండి. సంఘానికి వస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. కొద్ది ప్రార్థన వారి వెంటలో దీవించమని, ఈ వాక్యం ద్వారా వారు స్థిరపరచటకు బలపరచబడ్డ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.